అందరికీ నమస్కారం. లాస్ట్ సెషన్లో మనం 10th క్లాస్ ఇంపార్టెంట్ అయిన ఫిజిక్స్ లెసన్ లైట్ స్టార్ట్ చేసాం. లైట్లో ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం? బేసిక్స్ ఆఫ్ లైట్ నేర్చుకున్నాం. బేసిక్స్ మీన్స్ ఏంటి అని చెప్పాను, ఒక్కసారి రివైజ్ చేస్తాను. వాట్ ఈజ్ లైట్ అంటే ఏంటో చెప్పాను, ప్రాపర్టీ ఆఫ్ లైట్ అంటే ఏమి నేర్చుకున్నాం, తర్వాత బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి నేర్చుకున్నాం, తర్వాత మీడియమ్స్ ఆఫ్ లైట్ ఎయిర్, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ గురించి నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్లో బేసిక్స్ అయితే నేర్చుకున్నాం. ఈరోజు నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు చాలా బాగా నేర్చుకోవాలి. 1 మార్క్ అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కదా. 1 మార్క్ కోసం చాలా బాగా కష్టపడమని చెప్పాను. అందులో భాగంగా ఈరోజు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఇస్తున్నాం. మీరు ఒక మిర్రర్ని తీసుకోండి. మన ఇంట్లో ఉంటున్న రెగ్యులర్ మిర్రర్, ఓకేనా? ఈ మిర్రర్కి ఖచ్చితంగా ఇది మిర్రర్ అవ్వాలంటే బ్యాక్ సైడ్ ఎవరు ఉండాలి? సిల్వర్ కోటింగ్ ఉండాలి. ఇది ప్లెయిన్ మిర్రర్ ఎలా చెప్పారంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి దాన్ని ప్లెయిన్ సర్ఫేస్ అంటాం. వెనక వైపు ఎవరు ఉండాలి? మిర్రర్కి వెనక వైపు సిల్వర్ కోటింగ్ ఉండాలి. సిల్వర్ కోటింగ్ ఉండాలి, ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే పాలిష్డ్ సర్ఫేస్ అంటాం. పాలిష్డ్ సర్ఫేస్ అని ఐఐటి బుక్స్లో రాస్తారు. ప్లెయిన్ సర్ఫేస్ అంటాం. ఏదైతే మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కింద ఉన్నది సిల్వర్ కోటింగ్, మీద ఉంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఏదైనా మన ఇంట్లో మిర్రర్ తీసుకుని మిర్రర్ చూడడానికి నేనైతే ఇప్పేసాను మీకోసం. ఓకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఓకేనా? మీద ఉన్నది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మీకు కనిపిస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా ఇది మిర్రర్ అవ్వాలనుకుంటే బ్యాక్ సైడ్ ఎవరు ఉండాలని చెప్పాను? బ్యాక్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఉండాలి, ఏదైనా పెయింటింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇది ఏమవుతుంది? మిర్రర్ అవుతుంది, ఓకేనా? ఇది ఒక ప్లెయిన్ సర్ఫేస్ అవుతుంది. ఈ ప్లెయిన్ సర్ఫేస్ ఇలా పెట్టుకోండి. ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక పాయింట్ లైట్ తెలుసు కదా మీకు, పాయింట్ లైట్ తెలుసు కదా, ఆ పాయింట్ లైట్ని ఇలా ఇన్సిడెంట్ చేయండి. దీని మీదకి ఇన్సిడెంట్ చేయండి, ఓకేనా? ఇలా ఇన్సిడెంట్ చేస్తే మీకు మళ్ళీ లైట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ ఫినామినానే మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం, రిఫ్లెక్టింగ్ ఆఫ్ లైట్ అని కూడా అంటాం, ఓకేనా? ఇలా వెంటనే లైట్ ఇది ఎప్పుడైతే మనం ఒక మిర్రర్ మీద పాస్ చేస్తున్నామో ఆ లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఐ అనే లెక్కతో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఐ మీన్స్ ఏమని చెప్పాను? ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాక బయటకు వచ్చింది కదా, ఆ రేని మనం ఆర్ రిఫ్లెక్టింగ్, ఇక్కడ ఆల్రెడీ రాశారు కదా, రే పెట్టారు, రిఫ్లెక్టింగ్ రే అంటాం. దాన్ని స్మాల్ ఆర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇన్సిడెంట్ రేని క్యాపిటల్ ఐ తోటి, రిఫ్లెక్టింగ్ రేని స్మాల్ ఆర్ తోటి, స్మాల్ ఐ తోటి, రిఫ్లెక్టింగ్ రేని స్మాల్ ఆర్ తోటి ఐడెంటిఫికేషన్ చేస్తాం. అయితే మిర్రర్ అవ్వాలంటే ఎవరు ఉండాలి బ్యాక్ సైడ్? ఇప్పుడు నాకు చెప్తారా ఎవరైనా? సిల్వర్ కోటింగ్ ఉండాలి, రైటేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అవుతుంది అనమాట. సింపుల్గా దీనికి డెఫినేషన్ తయారు చేసినట్లయితే, డెఫినేషన్ అందరూ నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా? when a light ray incident on ఎవరి మీదకి? ప్లెయిన్ సర్ఫేస్, ఓకేనా? ప్లెయిన్ సర్ఫేస్. ద లైట్ బౌన్స్ బ్యాక్ ఇంటూ సేమ్ మీడియం, మళ్ళీ అదే మీడియంలోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్నే ద లైట్ బౌన్స్ బ్యాక్ ఇంటూ సేమ్ మీడియం, ఓకేనా? ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ this process is called
ఈ ప్రాసెస్నే మనం ఏమంటాం, సింపుల్గా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆర్ఎన్ఏ లైట్ ఐడెంటిఫికేషన్ చేస్తాం కదా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ డెఫినేషన్. ఏం చెప్పుకున్నాం, ఒక లైట్ ఇన్సిడెంట్ అవుతుందంట, ఓకేనా, మిర్రర్ మీద. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన పాయింట్ని మనం ఓన్ ఎలక్ట్రిక్ ఐడెంటిఫికేషన్ చేస్తే ఈ ఓన్ ఏమంటారంటే, చూడండి ఐఐటి టెక్స్ట్ బుక్లో ఇస్తాడు, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఏంటన్నా, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఈ పాయింట్నే మనం ఏమంటాం, ఎక్కడైతే మిర్రర్కి ఇంటర్సెక్ట్ అవుతుందో లైట్ రే, ఆ పాయింట్నే మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. దీన్ని ఓన్ లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం, ఓకేనా. అయితే ఇన్సిడెంట్ రేని నేను ఏ లెటర్తో చెప్పాను, స్మాల్ ఐ. రిఫ్లెక్టెడ్ రేని స్మాల్ ఆర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. అయితే ఒక లైట్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది చక్కగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. డెఫినేషన్ చూసుకోండి, వెన్ ఏ లైట్ రే ఇన్సిడెంట్ అయింది ఆన్ ప్లేన్ సర్ఫేస్. ఇది ప్లేన్ సర్ఫేస్ కదా, ప్లేన్ సర్ఫేస్ అని చెప్పుకున్నాం కదా. ద లైట్ బౌన్స్ బ్యాక్ ఇంటూ సేమ్ మీడియం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది అనమాట సేమ్ మీడియం. దిస్ ప్రాసెస్ ఆర్ దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సింపుల్గా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఇది. అయితే మీకు ఇంకా నేర్చుకోవాల్సినవి ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా బేసిక్స్ నేర్చుకోవాల్సినవి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో చాలా ఉన్నాయి, చెప్తాం. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, నేను ఇక్కడ రఫ్ చేస్తే డెఫినేషన్ కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా, చదువుకునేటప్పుడే రివిజన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి సింపుల్గా. బేసిక్స్లోకి వెళ్దాం, కాస్త కొద్దిగా బేసిక్స్ చెప్పుకుందాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో ఒక మిర్రర్ని తీసుకున్నాను. ఇదే మిర్రర్ అని చెప్పండి. ఇదే మిర్రర్, ఇది మిర్రరా కాదు, కాదు, ఓకేనా. ఇప్పుడు ఇది మిర్రర్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం వెనక్కి సిల్వర్ కోటింగ్ వేయాలి. అప్పుడు దీన్ని ఏమంటాం మనం, ప్లేన్ మిర్రర్ అంటాం. మీ అందరికీ తెలుసు ప్లేన్ మిర్రర్, ఓకేనా, మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే మిర్రర్. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక లైట్ రేని మిర్రర్ మీదకి ఇన్సిడెంట్ చేశాను. ఇన్సిడెంట్ చేసిన వెంటనే అదేమవుతుంది, ఇలా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్పాము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వరకు అర్థమైంది. అయితే ఇది ఏమని చెప్పాను నేను, ఇన్సిడెంట్ రే. ఎలా అయింది, యారో సింబల్ అనేది ఖచ్చితంగా మిర్రర్ వైపు పెట్టాలి. అప్పుడు ఇది మనకి ఇన్సిడెంట్ రే అవుతుంది, ఐ, ఓకేనా. ఆ తర్వాత యారో సింబల్ మీరు మీదకి పెట్టారనుకో, అది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది, రైటేనా. ఎక్కడైనా రాంగ్ చెప్పాము లేదు కదా. ఈ పాయింట్ ఏమని చెప్పాను, ఓ అనే పాయింట్ని ఇన్సిడెంట్ ఆన్ ప్లేన్ సర్ఫేస్ పాయింట్ని మనం ఇన్సిడెంట్ పాయింట్, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చదువుతామని చెప్పాను, ఓకేనా. తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో కరెక్ట్గా ఒకరు ఉంటారు. ఇది చూడండి, ఈ డాటెడ్ లైన్స్ వేస్తున్నాను, ఇది రే కాదు, ఇది డాటెడ్ లైన్స్, ఓకేనా. ఈ డాటెడ్ లైన్స్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్గా నార్మల్ అంటాం. నార్మల్ అనేది ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ కరెక్ట్గా పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఉంది, దాంట్లో మనం ఏమంటామంటే నార్మల్ అంటాం, ఓకేనా. అయితే ఫస్ట్ ఇన్సిడెంట్ రే అంటే ఇక్కడ నేర్చుకున్నాం. ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే, the ray passing into ఎవరి మీదకి, ప్లేన్ మిర్రర్ ఆర్ ప్లేన్ సర్ఫేస్. దట్ రే ఈస్ కాల్డ్, మనం ఏమని చెప్తాం, ఇన్సిడెంట్ రే, అంతే కదా. ఇది ఒక ప్లేన్ సర్ఫేస్ అంటే రే ఇలా వచ్చింది, దీన్నే మనం ఏమంటాం, ఇన్సిడెంట్ రే అంటాం, రైటేనా. ఇన్సిడెంట్ రే అర్థమైందా లేదా, ఇన్సిడెంట్ రే ఇది ఒక పాయింట్. తర్వాత బేసిక్స్లో రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ మాత్రం. నార్మల్ అంటే ఏం చెప్పాను, ద పెర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్, ఓకేనా. ద పెర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సింపుల్లీ నార్మల్. నార్మల్ చూడడానికి ఏముంది, నార్మల్ నాట్ ఏ రే, నార్మల్ ఈజ్ ఏ ఇమేజినరీ రే, ఓకేనా. నార్మల్ అనేది ఒక ఇమేజినరీ పార్ట్. ఈ డాట్ లైన్స్తో ఐడెంటిఫికేషన్ చేసామంటే దాన్ని ఏమంటున్నానా, ఇమేజినరీ పార్ట్. నార్మల్ ఈజ్ ఏ ఇమేజినరీ యాక్సెస్
ఇమేజినరీ యాక్సెస్ ఇది ఒక యాక్సెస్ అయితే ఇది ఏం చేస్తుందంట ద సర్ఫేస్ ఇది ఎలా ఉంటుందని చెప్పాను సర్ఫేస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది నార్మల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు పెర్పెండిక్యులర్ ఇది ఏం సింబల్ నానా పెర్పెండిక్యులర్ ఏం చేస్తుంది ఈ టోటల్ ఏరియాని బైసెక్ట్ చేస్తుంది పెర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్ ఓకేనా ఏదైనా రాసుకోవచ్చు మీకు అర్థం అవడానికి కోసం చెప్పాను నార్మల్ అనేది ఒక ఇమేజినరీ యాక్సెస్ దట్ ఈస్ నాట్ ఏ రే నార్మల్ రే అని చదవకూడదు నార్మల్ అని చదవాలి నార్మల్ క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం ఏంటంటే ఐ అంటే స్మాల్ ఐ దేంతో ఐడెంటిఫికేషన్ చేస్తాం దేనికి ఐడెంటిఫికేషన్ స్మాల్ ఐ ఇన్సిడెంట్ రే అలాగే ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే నార్మల్ అని అర్థం నార్మల్ అనేది ఒక ఏది ఇమేజినరీ యాక్సెస్ నార్మల్ అనేది సర్ఫేస్కి ఎలా ఉంటుందని చెప్పాను పెర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్పాను ఓకేనా ఇది ఒక పార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మన రిఫ్లెక్టెడ్ రే అని చదువుతాం దీన్ని రిఫ్లెక్టింగ్ రేలో చూద్దాం ఇది వచ్చేసరికి స్మాల్ ఆర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం దీనికి డెఫినేషన్ తయారు చేసినప్పుడు ద లైట్ రే bounce back phenomena is called reflecting ray అంటే లైట్ రే బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాసెస్ ని మనం రిఫ్లెక్టింగ్ రే అనొచ్చు ఇలా ఇన్సిడెంట్ అయ్యింది తర్వాత ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది దాన్నే కదా రిఫ్లెక్టింగ్ రే అంటాం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి రిఫ్లెక్టింగ్ అనేది కొన్ని ప్రాసెస్లో జరుగుతుంది ఓకేనా మిర్రర్స్లో జరుగుతుంది తర్వాత మిర్రర్స్ అనేవి మనకు 2 టైప్స్లో ఉంటుంది అది లెసన్లో చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది అయితే ఇది ఈ బేసిక్స్ మీకు అర్థమైంది కదా ఇన్సిడెంట్ రే నార్మల్ రిఫ్లెక్టింగ్ రే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయంట ఆ పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి ఆ పార్ట్స్ అంటే మీకు ఇది అర్థమైంది కదా ఇన్సిడెంట్ రే ఈ ప్లేన్ మిర్రర్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇంకొన్ని పార్ట్స్ ఉంటాయి అవేదో చూద్దాం ఆ పార్ట్స్ కూడా ఇంపార్టెంటా సార్ అంటే ఇంపార్టెంట్ అని అన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఓకేనా అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నార్మల్కి ఇన్సిడెంట్కి మధ్యలో ఏమో ఫామ్ అయ్యారు చూడండి ఈ యాంగిల్ ఫామ్ అయిందా లేదా ఈ యాంగిల్ని మనం సింపుల్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటున్నాను ఓకేనా ద యాంగిల్ బిట్వీన్ ఎవరెవరి మధ్యలో ఉంది ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓకేనా తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక యాంగిల్ చూడండి అది ఎవరెవరి మధ్యలో ఉంది నార్మల్కి రిఫ్లెక్టింగ్ రేకి మధ్యలో ఉంది ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ టు రిఫ్లెక్టింగ్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఓకేనా చూద్దాం ఇన్సిడెంట్ రే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మనకు మ్యాథ్స్లో తెలుసు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దీనిని యాంగిల్ అంటాం దీనిని మన మ్యాథ్స్లో తెలుసు యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెబుతాం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటో చూద్దాం ద యాంగిల్ బిట్వీన్ ఎవరెవరి మధ్య యాంగిల్ ఫామ్ అయిందని చెప్పాను ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ద యాంగిల్ బిట్వీన్ మధ్యలో ఉన్నారట ఎవరెవరి మధ్యలో ఉన్నది యాంగిల్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం ఓకేనా ఎవరెవరి మధ్యలో ఉండాలి యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏమని చెప్పాను నేను యాంగిల్ అనేది ఎవరెవరి మధ్యలో ఉండాలి బాగా చెప్పాలి ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం ఓకేనా తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి చెప్పండి నాకు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ ఆర్ ఓకేనా యాంగిల్ ఆర్ అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం అయితే దీని గురించి చూసినట్లయితే
మనకి చూద్దాం ఒకసారి ద యాంగిల్ బిట్వీన్. ఇప్పుడు మీరు చెప్పేస్తారా లేదా ఈ డెఫినేషన్? ఒక డెఫినేషన్ వస్తే ఇంకొక డెఫినేషన్ మీరు చెప్పగలరా లేదా? ద యాంగిల్ బిట్వీన్ బి బై డబ్ల్యూ అంటే బిట్వీన్ కదా. ఎవరెవరి మధ్యలోని నార్మల్ అండ్ చూసి చెప్పండి, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఓకేనా. రిఫ్లెక్టెడ్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. చాలా ఇంపార్టెంట్ ఇది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. చూడండి ఎవరెవరి మధ్యలోనే ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్నవాడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటవుతుంది? నార్మల్కి రిఫ్లెక్టింగ్ రేకి మధ్యలో ఉన్నవాడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది ఓకేనా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్, ఇవి కూడా నేర్చుకోవాలి ఓకేనా. ప్రతి ఒక్కటి నేను ఎలాగైతే బోర్డు మీద ప్రతి డెఫినేషన్ తయారు చేస్తున్నానో మీరు కూడా నోట్స్ పెట్టి నీట్గా రాసుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే చూడండి ఒకసారి. నాకు ఒక్కటి చెప్తారా? ఇక్కడది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని తెలిసింది కదా. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇంకొక యాంగిల్ మిగిలిపోయింది. ఎవరెవరికి మధ్యలోనే? ఇది ఇన్సిడెంట్ రేకి ప్లేన్ సర్ఫేస్కి మధ్యలో ఉన్నదాన్ని మనం గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం ఓకేనా. గ్లాన్సింగ్ యాంగిల్ ఇంకొక బేసిక్ పాయింట్, ఇది ఇంపార్టెంట్. ఇది గ్లాన్సింగ్, దీన్ని కూడా గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం. అయితే GI ఉంది కాబట్టి ఇది గ్లాన్సింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది రిఫ్లెక్షన్ సైడ్ ఉంది కాబట్టి ఇది గ్లాన్సింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చదువుతాం అంటే. ఇప్పుడు గ్లాన్సింగ్ యాంగిల్ అంటే ఏంటి చదువుతాం? గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ గ్లాన్సింగ్ అంటే ఏంటో చూద్దాం ఓకేనా. దీనిని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. యాంగిల్ GI ఓకేనా. ఇది దీంతో ఐడెంటిఫికేషన్ చేస్తాం. G అంటే గ్లాన్సింగ్, I అంటే ఇన్సిడెన్స్ ఓకేనా. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓకేనా. ఇదంటే ఏంటని చెప్పాను నేను. ఎవరెవరి మధ్యలో యాంగిల్? ద యాంగిల్ బిట్వీన్ ప్లేన్ సర్ఫేస్ కి ఇన్సిడెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని గ్లాన్సింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం ఓకేనా. ద యాంగిల్ బిట్వీన్ ఓకేనా. ఎవరెవరి మధ్యలో ఉన్నది చెప్పండి నాకు? ప్లేన్ సర్ఫేస్ కి అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ నేను సింపుల్గా గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని సింబల్ రాశాను. మీరు పూర్తిగా రాసుకోండి, మీద రాశాను కదా ఇది ఓకేనా. ఇప్పుడు మీరు నాకు ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చూద్దాం. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది టోటల్ ఐఐటి బిట్స్ అన్నమాట ఓకేనా. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి చెప్తారు? ద యాంగిల్ బిట్వీన్ ఎవరెవరి మధ్యలో యాంగిల్? ప్లేన్ సర్ఫేస్ కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్. ప్లేన్ సర్ఫేస్ అండ్ రిఫ్లెక్టింగ్ రే ఈజ్ కాల్డ్, మనం దీన్ని ఏమంటాం? ఈజ్ కాల్డ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చదువుతాం. దీన్ని గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చదువుతాం. ఎవరెవరి మధ్యలో ఉండే యాంగిల్ కదా. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? అది GI కాబట్టి ఇది GR రిఫ్లెక్షన్ కాబట్టి ఓకేనా. అయితే ఒకసారి చెప్పండి నాకు, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు చెప్పండి. దాని యాంగిల్ బిట్వీన్ ఇది ప్లేన్ సర్ఫేస్ కి రిఫ్లెక్టింగ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్. అదే నార్మల్ కి రిఫ్లెక్టింగ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నప్పుడు
ప్లేన్ సర్ఫేస్ కి రిఫ్లెక్టింగ్ రే కి మధ్యలో ఇంకొక యాంగిల్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమని చెప్తాం, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తాం. ఇది కూడా వన్ టైప్ పార్ట్ ఆఫ్ బేసిక్స్ అన్నమాట. ఓకేనా, మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో ఇది ఒక పార్ట్, చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఐఐటి లెవెల్లో మాకు కావాలి సార్ అంటే ప్రతి పాయింట్ మీరు చదువుకోవాలి, నీట్గా కష్టపడాలి, నాతో పాటు కష్టపడాలి. 1 minute. ఒక్కసారి గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఏంటో చెప్పండి నాకు. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ద యాంగిల్ బిట్వీన్, ఎవరెవరి మధ్య యాంగిల్ ఉంటుంది, సర్ఫేస్ కి, ప్లేన్ సర్ఫేస్ కి ఇంకా ఇన్సిడెంట్ రే కి మధ్యలో ఉండే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చదువుతాం. రైటేనా? గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే అర్థమైందా, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే అర్థమైందా? ఈ రెండు కూడా చిన్న బేసిక్స్ అన్నమాట. ఇదే మనకి సమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. చూద్దాం ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం అన్న. ఇప్పుడు చూడండి, నేను ఒక సమ్ ఇస్తాను, మీరు చేస్తారా లేదా చూస్తాను. ఓకేనా? ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాను. ప్లేన్ సర్ఫేసే కాదు ఇది, ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాను. ప్లేన్ సర్ఫేస్ తీసుకొని ప్లేన్ సర్ఫేస్కి ఎవరు ఉంటారని చెప్పారు, ఇమేజినరీ పార్ట్లోనే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో నార్మల్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ రే అయింది. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే ఉంది. ఇలా ఇన్సిడెంట్ రే ఉంది అనుకుందాం. ఇలాగ ఒక రిఫ్లెక్టింగ్ రే అయింది. ఓకేనా? ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్, ఇది అయ్యి, ఇది ఆర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం చిన్న సమ్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు యాంగిల్ కావాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ కావాలి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఇచ్చాడు. ఇది 60 డిగ్రీస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కావాలి. ఎలా 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 వస్తుంది నాకు? ఇప్పుడు చూడండి, ఇది టోటల్గా ఎంత ఉంటుంది చెప్పండి నాకు. 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? 90 డిగ్రీస్ మైనస్ గ్లాన్సింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేశారనుకున్నాం. అప్పుడు మనకి ఏట వస్తుంది, థీటా వస్తుంది. అంటే ఇక్కడిది మనకి థీటా అనుకున్నాం, యాంగిల్ అయ్యి ఆర్ థీటా అనుకున్నాం. థీటా కావాలంటే ఏం చేశాను చూడండి, టోటల్ యాంగిల్ నుంచి 90 డిగ్రీస్ నుంచి ఎంత తీసాను, 60 డిగ్రీస్ తీసాను. అప్పుడు నాకు మధ్యలో ఉన్న ఇక్కడ థీటా కానీ యాంగిల్ అయ్యి కానీ ఎంత కొంత వస్తుంది లేదా. ఇప్పుడు థీటా కావాలంటే ఎంత వచ్చింది నాకు, 30 డిగ్రీస్. ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, చిన్న చిన్నవి. ఇది కూడా ఇంపార్టెంట్. అర్థమైందా? ఎలా చేసాను అర్థమైందా లేదా? ఈసారి ఏం చేశాడు, ఈసారి చూడండి ఒకసారి. ఈసారి ఏం చేశాడు, ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఫార్ములా తయారు చేద్దాం. ఇప్పుడు ఇంకొక ఫార్ములా చూద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 45 డిగ్రీస్ ఇచ్చాడు. ఇక్కడ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక్కోమన్నాడు. మనకి ఏ ఫార్ములా, ఫస్ట్ చూడండి ఒకసారి, 90 డిగ్రీస్ మైనస్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు థీటా అయినప్పుడు, రైటేనా? ఇప్పుడు మనకి ఏంటంటే తెలిసిపోయింది చూడండి ఒకసారి, థీటా తెలిసిపోయింది. అంటే 90 డిగ్రీస్ మైనస్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ ఇచ్చాడు. ఈ 45 డిగ్రీస్ యువతలకు తీసుకొచ్చేయండి, ఈ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యువతలకు తీసుకొచ్చేయండి. ఇప్పుడు 90 ఇక్కడ 45 యువతలకు వెళ్తే -45 అవుతుంది. యువతల మైనస్ గ్లాన్సింగ్ యాంగిల్ యువతలకు వెళ్తే ప్లస్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది కదా. 90 నుంచి 45 తీస్తే ఎంత వస్తుంది మనకి, 45 డిగ్రీస్ వస్తుంది గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇలా చేయాలి. అర్థమైందా? ఫార్ములాని కాస్త తిప్పారు. ఏముంది, యువతల ప్లస్ చేస్తుంది, యువతల మైనస్ చేస్తుంది, యువతలకు వచ్చేసరికి ప్లస్ చేస్తుంది కదా. అప్పుడు ఫార్ములా ఎలా మారుతుంది, 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా ప్లస్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. థీటా యువతలకు వెళ్ళింది అనుకో, యువతల ప్లస్ చేస్తుంది, యువతలకు వచ్చేసరికి మైనస్. కాబట్టి 90 డిగ్రీస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు గ్లాన్సింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది ఫార్ములాస్. అర్థమైందా? ఐఐటీలో పెద్ద ఏమి ఉండవు, ఇవే సమ్స్ వస్తాయి. ఓకేనా? చూడండి, 90 డిగ్రీస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్ యాంగిల్ వచ్చిందంటే, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చిందంటే మీకు 90 మైనస్ ఇక్కడ థీటా ఆల్రెడీ ఉంది. థీటా అన్న యాంగిల్ అయ్యిందో ఒకటి చెప్పాను కాబట్టి ఇక్కడ తీసుకున్నాం.
అప్పుడు మనకి ఎంత ఉంటుంది 90 మైనస్ 45 అంటే ఎంత వచ్చింది 45. ఇక్కడ 45 ఇక్కడ 45 టోటల్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ 90 డిగ్రీస్ కదా. చూడండి సరిపోయింది లేదా. ఇలాంటి సమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. పెద్దగా అడగకపోవచ్చు, చూసుకోండి ఒకసారి. అంటే మీరు తెలుసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. అయితే అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అప్లికేషన్ ఇక్కడ మేజర్గా 2 అప్లికేషన్స్ ఉన్నాయి నాన్న. ఇవి కూడా నేర్చుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా. ఆర్ఎల్ఎన్ రాసిన నేను ముందు కదా ఆల్రెడీ బోర్డు మీద. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా. ఫస్ట్ అప్లికేషన్ చూసినట్లయితే మీకు ఎప్పుడైనా ఫస్ట్ కండిషన్ ఏంటంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఎప్పుడు కూడా నెగటివ్ ఉంటుంది. దీన్ని ఎలా రాస్తామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎవరికి ఈక్వల్ ఉంటుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే మనకి దీని అర్థం ఏంటి చెప్పండి నాకు ఒకసారి. ఇక్కడ ఒక మిర్రర్ని మీరు తీసుకున్నట్లయితే మిర్రర్ ఇప్పుడైంది మిర్రర్, ఇందాక మిర్రర్ అవ్వలేదు. ఓకేనా. ఇది ఒక మిర్రర్ మధ్యలోనే మనకి ఫస్ట్ వేయాల్సింది ఇమేజినరీ పార్ట్ ఆఫ్ నార్మల్ వేసేస్తాం. ఎప్పుడైతే నువ్వు ఇన్సిడెంట్స్ ఎంతైతే తీసుకుంటావో యాంగిల్ అయ్యి ఎంతైతే ఉంటుందో నీకు రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్ అయితే నీకు ఇది ఎంత ఉంటుంది 30 డిగ్రీసే అవుతుంది. ఓకేనా. దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సెకండ్ పార్ట్ చూడండి. ఇన్సిడెంట్ రే చూడండి. ఇన్సిడెంట్ రే తర్వాత నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే కూడాను. ఈ మూడు కూడాను లైన్స్ అంటే ఉండడం అబద్ధం కాదు. ఓకేనా. ఇది నిజమే. లైన్స్ మూడు కూడాను ఒకే ప్లేన్ సర్ఫేస్ మీద ఉంటాయి. చూడండి ఇక్కడే ఉన్నది కదా ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే మూడు కూడాను ఒకే సర్ఫేస్ మీద ఉంటాయి. లైన్స్ ఆన్ సేమ్ సర్ఫేస్. లైన్స్ ఆన్ వన్ సర్ఫేస్. ఒకే సర్ఫేస్ మీద ఉంటుంది. ఇది మనకి రెండో అప్లికేషన్ అన్న. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అప్లికేషన్స్. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఐ ఎంత ఉంటుందో యాంగిల్ ఆర్ అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే అన్నీ కూడాను ఒకే సర్ఫేస్ మీద ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందా. ఇదొక ప్రాబ్లం. ఓకే రికార్డ్ అవుతుంది. ఇది అప్లికేషన్స్ నాన్న. తర్వాత చూద్దాం ఒకసారి ఇంకొంచెం ముందుకెళ్తే. యాక్చువల్లీ మనకి మిర్రర్స్ రిఫ్లెక్షన్ సర్ఫేసెస్ 2 టైప్స్లో ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. రిఫ్లెక్షన్ సర్ఫేసెస్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. రిఫ్లెక్షన్ సర్ఫేసెస్ ఆర్ mainly 2 types. ఓకేనా. 2 టైప్స్గా కన్సిడర్ చేస్తాం. 2 టైప్స్ ఎలా అంటే రిఫ్లెక్షన్ సర్ఫేస్ ఫస్ట్ మనం ఇప్పుడు నేర్చుకుంది ప్లేన్ మిర్రర్స్ ఆర్ సర్ఫేస్. తర్వాత వచ్చేసరికి స్పెరికల్ సర్ఫేస్. ఓకేనా. అయితే నేను ఇప్పుడు మీకు రెండు చూపిస్తాను. 2 మిర్రర్స్ చూపిస్తాను. నాకు డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ రెండిట్లో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఫేస్ చూసుకోకండి. అయితే ఈ మిర్రర్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిర్రర్ని ప్లెయిన్ సర్ఫేస్ అంటాం కదా. ప్లెయిన్గా ఉంది చూడండి. ఎక్కడ కూడా ఎటువంటి కర్వింగ్ లేదు. కానీ దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా మీ స్కూల్లో కానీ ఎక్కడైనా ఉంటాయి చూడండి ల్యాబ్లో కానీ దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లోపలికి నుంచి అంటే ఖచ్చితంగా ఇది
స్పెరికల్ సర్ఫేస్. స్పెరికల్ సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ దీనికే ఇంకొక పేరు ఉంటుంది నాన్న, కర్వ్డ్ సర్ఫేసెస్. కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకేనా? ఈ రెండు టైప్స్లో మనం నేర్చుకుంటాం. అయితే ఫస్ట్ వన్ మనం కంప్లీట్ చేసాం మ్యాక్సిమం. సెకండ్ వన్ స్పెరికల్ సర్ఫేసెస్ నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ క్లాస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ స్పెరికల్ సర్ఫేసెస్లో చాలా ఇంపార్టెంట్ క్లాస్ని మనం చూస్తాం. ఓకేనా? అయితే ఈ రోజుకి నేను రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ప్లేన్ సర్ఫేస్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మనం స్పెరికల్ సర్ఫేసెస్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఓకేనా? రిఫ్లెక్షన్ లైట్ అర్థమైంది అనుకుంటున్నాను. నా వంతు నేను లెవెల్ బెస్ట్ అయితే ఇస్తున్నాను. ఇది చాలా మందికి చెప్తున్నాను. నేను మీతో ఉన్నా లేకపోయినా లెవెల్ బెస్ట్ అయితే ఇస్తాను. మీరేం కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ ఒకటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ. నమస్తే.